రీసెంట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ గురించి ప్రజెంట్ రెండు కంట్రీస్ నుంచి ఒక అఫీషియల్ జాయింట్ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్ అనేది రిలీజ్ చేశారు. ఈ జాయింట్ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్లో ఉన్న 4 మెయిన్ కాంపోనెంట్స్ గురించి, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అండ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద ట్రేడ్ డీల్ ఏంటి అంటే, ఇండియా నుంచి వచ్చే ప్రోడక్ట్స్ పైన యుఎస్ గవర్నమెంట్ 50% ఉన్న టారిఫ్ని కాస్త 18%కి తీసుకొని వచ్చింది. దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది స్టేజెస్ వైజ్ జరుగుతుంది. ఇనీషియల్గా లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ లైక్ టెక్స్టైల్స్, ఫుట్వేర్, అపెరల్, లెదర్, ప్లాస్టిక్, మిషనరీ వీటిపైన కాన్సన్ట్రేట్ చేసి వెంటనే ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. తర్వాత స్టేజెస్ వైజు జెమ్స్ అండ్ జ్యువెలరీ, డైమండ్, ఫార్మాస్యూటికల్స్ వీటిపైన స్లోగా ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ద ట్రేడ్ డీల్ ఈజ్ రిగార్డింగ్ మార్కెట్ యాక్సెస్. అమెరికా నుంచి వచ్చే ఆల్ ఇండస్ట్రియల్ గూడ్స్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇండియాలోకి ఎంటర్ అవ్వాలంటే మనం జీరో టారిఫ్ని అనేది మనం యాక్సెప్ట్ చేస్తాం. సెకండ్ కాంపోనెంట్ ఆఫ్ ద డీల్ ఏంటి అంటే, అమెరికా నుంచి వచ్చే ఆల్ ఇండస్ట్రియల్ గూడ్స్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇంక్లూడింగ్ సోయాబీన్ ఆయిల్, వైన్ అండ్ స్పిరిట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, ఫ్రెష్ అండ్ ప్రాసెస్డ్ ఫ్రూట్, రెడ్ సోర్గమ్ అండ్ అదర్ అడిషనల్ ప్రోడక్ట్స్ వీటన్నిటిపైన టారిఫ్ని మనం రెడ్యూస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 0% రెడ్యూస్ చేయబోతున్నాం. వీటి వల్ల మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ పైన ఇంపాక్ట్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ద డీల్లో స్టీల్, అల్యూమినియం, కాపర్ వీటిపైన కూడా టారిఫ్స్ని రెడ్యూస్ చేయబోతున్నాం. ఇనీషియల్ డీల్లో వీటిపైన టారిఫ్స్ని రెడ్యూస్ చేస్తున్నట్టు ఎక్కడా లేదు, అండ్ ఇప్పుడు ఈ డీల్లో ఇంక్లూడ్ చేశారు దీన్ని. ఫోర్త్ కాంపోనెంట్ ఆఫ్ ద డీల్ ఈజ్ రష్యా నుంచి మనం ఆయిల్ని స్టాప్ చేస్తున్నామా లేదా. ఇండియా అండ్ యుఎస్ మధ్య $500 బిలియన్ వర్త్ ట్రేడ్ నెక్స్ట్ 5 ఇయర్స్లో జరగబోతుంది. దట్ టు 4 మేజర్ ఏరియాస్: ఎనర్జీ, ఎయిర్ క్రాఫ్ట్, ప్రీషియస్ మెటల్ అండ్ కుకింగ్ ఆయిల్. ఈ 4 సెక్టర్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. రీసెంట్గా మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్తో జరిగిన ఇంటర్వ్యూలో అసలు ఈ యొక్క ట్రేడ్ డీల్లో ఏ విధంగా ఇండియన్ అగ్రికల్చర్ పైన, ఇండియన్ ఫార్మింగ్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది డిస్కస్ చేయడం జరిగింది. సో పీయూష్ గోయల్ చెప్పిన దాని ప్రకారం ఇండియన్ ఫార్మింగ్ సెక్టర్ పైన, ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పైన 100% సేఫ్ గార్డ్ ఉంటుంది. ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా ఉండేలాగా ఉంది ఈ డీల్ అన్న దాని గురించి చెప్పారు. బట్ మనం ఒక్కసారి నెంబర్స్లో చూసుకున్నట్లయితే రెడ్ సోర్గమ్ అండ్ సోయాబీన్ ప్లేస్ ఏ మేజర్ రోల్. మన ఇండియాలో అరౌండ్ 4 మిలియన్ సోయాబీన్ ఫార్మర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క సోయాబీన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇండియాలో 8 మిలియన్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్లో రెడ్ సోర్గమ్ని గ్రో చేస్తాం. ఎప్పుడైతే ఈ రెడ్ సోర్గమ్ అనేది యుఎస్ నుంచి జీరో టారిఫ్తో ఇండియాలోకి వస్తుందో, అప్పుడు మన ఇండియన్ రెడ్ సోర్గమ్ అనేది యుఎస్ రెడ్ సోర్గమ్తో కంపీట్ అనేది అవ్వలేదు, ఎందుకంటే ఇవి చీప్గా దొరుకుతాయి కాబట్టి. దిస్ రెడ్ సోర్గమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అనిమల్ ఫీడ్. బట్ పీయూష్ గోయల్ చెప్తున్న దాని ప్రకారం మీట్, పౌల్ట్రీ, డైరీ, కార్న్, సోయాబీన్, మెయిజ్, రైస్, వీట్, బాజ్రా అండ్ ఎనీ అదర్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ని మేము అలో చేయనివ్వట్లేదు. దీని ద్వారా మన ఇండియన్ ప్రోడక్ట్స్ అనేది 100% సేఫ్ గార్డ్గా ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ $500 బిలియన్ వర్త్ ట్రేడ్ అనేది ఇట్ ఈస్ నాట్ బైండింగ్. సో మనం $500 బిలియన్ వర్త్ అక్రాస్ ఏరియాస్ లైక్ ఎనర్జీ, ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన జెట్ ఇంజిన్స్ని కానీ, లేకుంటే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన పార్ట్స్ని కానీ, తర్వాత కుకింగ్ ఆయిల్కి సంబంధించి కానీ, ప్రీషియస్ మెటల్కి సంబంధించి డైమండ్స్, జ్యువెలరీ వీటిల్ని తీసుకుంటాము అన్నాం. బట్ $500 బిలియన్ వర్త్ తీసుకుంటామని చెప్పలేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆల్సో. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అండ్ ఇంప్లికేషన్స్ అండ్ ఇంటెంట్ ఆఫ్ ద డీల్. బట్ స్టిల్ ఈ డీల్ అనేది ఇంకా అఫీషియల్గా సైన్ అవ్వలేదు. అండ్ సమ్ సోర్సెస్ ప్రకారం ఈ డీల్ అనేది మిడ్ మార్చ్లో సైన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అలా సైన్ అయ్యేటప్పుడు ఇంకెన్ని చేంజెస్ జరుగుతాయి అన్నది మనం చూద్దాం. బట్ నెవర్దెలెస్ ఈ డీల్ అనేది మన ఇన్వెస్టర్స్కి, మార్కెట్ యాక్సెస్కి, ఎక్స్పోర్టర్స్కి బెనిఫిట్ అయితే ఖచ్చితంగా అవుతుంది.